హాయ్ అండి. నేను మైసూర్ బోండా వేస్తున్నాను. నా దగ్గర మజ్జిగ ఉన్నాయి కొంచెం. అందుకని చెప్పి మైసూర్ బోండా వేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మజ్జిగ ఉన్నాయి కదండీ! ఈ మజ్జిగలో హాఫ్ ఏమో మైదా వేస్తాను, హాఫ్ గోధుమ పిండి వేస్తాను నేను. ఇదిగోండి నా దగ్గర మైదా ఇంతే ఉంది. మొత్తం వేసేస్తున్నాను. గోధుమ పిండి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండు వేసాక మనకు తగినంత సాల్ట్ వేసేసుకుందాము. కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా సోడా ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ చక్కెర వేస్తున్నా అండి. చక్కెర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందంట, అందుకని నేను చక్కెర వేసాను ఒక స్పూను. ఇప్పుడు ఇదంతా బాగా మెల్ట్ అయ్యేట్టు కలిపేసుకుందాము. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ అంతా. కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. వేసి బాగా కలుపుకోవాలి. మజ్జిగతో ఇలా కలిసింది కదండి, ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇదిగోండి వాటర్ వేసి బాగా ఎంత మెల్ట్ అయితే అంత బాగుంటుందండి. మనం కలపడంలోనే ఉంటుంది మైసూర్ బోండా. మర్దనా చేసినట్టుగా బాగా పిసుక్కుంటా కలపాలి, అప్పుడు బాగా వస్తాయి మైసూర్ బోండా. ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇలా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి 10 నిమిషాలు నానింది పిండి. ఇప్పుడు బోండాలు వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపి. ఇదిగోండి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో బోండాలు వేసేసుకోవడమే మైసూర్ బోండా. నేను ఇక్కడ కొంచెం చిన్నవి వేసుకుంటున్నానండి, మీకు కావాలంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి బాగా కలర్ వచ్చాక వేగాక తీసేద్దాము. ఇదిగోండి చూసారా మంచి కలర్ వచ్చేసినాయి కదా, ఇంక వేగిపోయినాయి, తీసేసుకుందాం ఇవి. ఇదిగోండి మైసూర్ బోండా రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే అద్దరిపోతాయి. నా దగ్గర రెడ్ చట్నీ ఉంది, మామూలు చట్నీ కూడా ఉంది. ఈ రెండిటితో కనుక నంచుకున్నామంటే తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఒకటి తీసి చూపిస్తాను. ఇదిగోండి చూసారా, పైన క్రంచీగా, లోపల మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటుంది మైసూర్ బోండా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.